వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం సత్యసాయి జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు హంద్రీనివా కాలువను రాప్తాడు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున మోసం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నియోజకవర్గం కుప్పంకు నీటిని మళ్లించడానికి అనంతపురం జిల్లా రైతులను మోసం చేస్తున్నారన్నారు. బ్రిడ్జి ఉంది వంక డ్యూటీ కదా బట్టలు వేస్తారు దాని మీద అది కవర్ లేదు వేస్తారు. దాంట్లో ఊర్లో ఏం చెప్తారంటే మొక్కలు వేస్తామో మొక్కలాంటి నీళ్ళు వస్తాయి మొక్కలుగా నీళ్ళ మొక్కలు నీళ్ళు చెప్పడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. దేశమే చూసింది. కింద ఫిల్మ్ ఉంటుంది. ఫిల్మ్ దేనికి వేస్తారు తెలిసిన పాలీప్రొపిలీన్ ఫిల్మ్ హెచ్డిపి ఫిల్మ్ జాయింట్స్ దగ్గర మొత్తం ఆలోచన ఆడ పని సంవత్సరం పొడవునా నీళ్ళు వస్తాయి. మీరు అట్లా వస్తే వెనక వస్తుంది. మీరు అట్లా వస్తే వెనక వస్తుంది. రైతు మాత్రం అట్లే కాదు పోదాం. సైడ్ నిండా చూడు కంకర చూడు సిమెంట్ ఇసుకేయడం ఉందా. దీంట్లో 20 mm 12 mm 12 mm డౌన్ అంటే 20 MSC అంటే 20 మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్. 20 mm మించి ఉండకూడదు. 12 MSC అంటే 12 mm మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్. 12 mm మించి ఉండకూడదు. అంటే 12 డౌన్ ఉంటుంది. 12 mmకి తక్కువ ఉండాలి. 6 mm 3 mm వరకు ఉంటుంది. అవన్నీ ఉంటే ఈ వాయిడ్స్ కవర్ అవుతుంది. అంటే వాయిడ్స్ అంటే రాయి మొక్కలు గ్యాప్స్ కవర్ అవుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? అన్ని వాయిడ్స్ అట్లనే కనబడుతుంది. మళ్ళీ నిధులు బారించేదానికి నీళ్ళు బారించేదానికి న్యూస్ 24 RH న్యూస్ 4 దగ్గర రైట్. ఈరోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలము పంపనూరు గ్రామం వద్ద హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ గత 6 నెలలుగా మొత్తుకొని చెప్తున్నాం, అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము, ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం, కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు హంద్రీనివా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేసి. గతంలో 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ 6 లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జీవో 22 ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలువను. అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు
కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది హంద్రీనీవా కాలువ. కేవలం నిధులే బారినాయి. మిగిలిన పనులు 20%, 30% పనులను 10 రెట్లు 12 రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు వాళ్ళు. కరువు మీద ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మీ దోపిడీని మేము అడ్డుకోలేం. జనం మీకు అవకాశం ఇచ్చినారు, మంచి చేయమని అవకాశం ఇచ్చినా మీరు దోపిడీ చేస్తున్నారు. కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీల హంద్రీనీవా తెస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ 40 టీఎంసీల హంద్రీనీవాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి, అంటే 6 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు. మళ్ళీ జగనన్న వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు, కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి, అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ 63 టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు. అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి, 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో. మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్, మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి. డోన్ ప్రాంతంలో 63 చెరువులకు 2 టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి, దాన్ని ఏర్పాటు చేశారు. సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి 2.3 టీఎంసీలు